నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లలో అమ్మకాలతో వరుసగా రెండవ రోజు సూచీలు డీలపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 11 పైసలు పెరిగింది. 96.25 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు ధర 2% మేర పెరిగి $91 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో హాంకాంగ్ నష్టపోగా మిగిలినవి మెరిశాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక నిన్న ఇండియన్ మార్కెట్స్ సెన్సెక్స్ 238, అలాగే నిఫ్టీ 51 పాయింట్ల లాస్తో క్లోజ్ అయ్యాయి. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది అని తెలుసుకునే ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. కాల్ చేసి 2 స్టాక్స్ చొప్పున అడగండి. తప్పనిసరిగా అంటే మీరు టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు. దయచేసి ఏంటంటే ఓన్లీ డైరెక్ట్గా మీరు మొబైల్లో మాట్లాడండి, క్లియర్గా మీకు అంతా వినపడుతుంది. సో చేతనంటే తప్పనిసరిగా మా సూచనను మన్నిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఏంటంటే మీరు ఏంటంటే లైవ్ చాట్ బాక్స్లో రండి. లైవ్ చాట్ బాక్స్లో 2 సూచీలు మాత్రమే అడగండి. 2 సూచీలు కాకుండా ఏంటంటే మా దగ్గర ఇన్ని షేర్లు ఉన్నాయని అయితే దానికంటే కూడా అంటే ఈ షేరు ఇంతలో కొన్నాను, దానివల్ల ఎలాంటి ఇంపాక్టో మీరు అడగండి. అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్ సార్. సో తప్పనిసరిగా మీరు మా సూచనలు సలహాలు పాటిస్తారని, తప్పనిసరిగా అంటే మీరు మంచి సూచన సలహా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, మరి నిన్న మార్కెట్ లాస్లో ఉంది, మరి ఈ వేళ అలా ఉండబోతోంది. 92 క్రూడ్ పెరిగిపోయింది. 92 యుఎస్ మార్కెట్ చూస్తే నాస్డాక్ అయితే 329 పాయింట్స్ ప్లస్ ఉంది, డౌ జోన్స్ మైనస్ ఉంది. మనకి మెయిన్ నిఫ్టీ చూస్తే 67 పాయింట్స్, అంటే మనకి గ్యాప్ డౌన్ అవుతుంది. అంటే ఇది థర్డ్ డే, ఇవాళ మూడో రోజు కాబట్టి జనరల్ గా ఎక్కువ పర్సంటేజ్ తీసుకుంటే థర్డ్ డే డౌన్ సైడ్ కొంచెం గ్యాప్ డౌన్ ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ అయ్యి కన్సాలిడేషన్ తీసుకొని కొంచెం వస్తుందా లేదా కన్సాలిడేషన్ క్లోజ్ అవుతుందా అనేది, అంటే ఫోర్త్ డే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంత పర్సంటేజ్ చూసుకుంటే ఫోర్త్ డే మూవ్మెంట్ అయింది. కొన్ని ఎక్కువ పర్సంటేజ్ థర్డ్ డే తీసుకున్నాయి, సపోర్ట్ తీసుకున్నాయి. అంటే ఇవాళ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే 24,075 అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా 24,000 అనుకోండి, 75 పాయింట్స్ ఉందని 24,000 సైకలాజికల్ గా 75 పాయింట్స్ 2475. అంటే అది కనుక బ్రేక్ అయితే ఏదన్నా 24,000 బ్రేక్ అయితే మనకి డౌన్ లెవెల్ 23,800 మనం అనుకున్నది. అంత ముందు కూడా సపోర్ట్ తీసుకుంది. సో హైయెస్ట్ 24,300, 24,400 రెసిస్టెన్స్ అవి తీసుకోవచ్చు. సో అంటే ఇవాళ కొంచెం గ్యాప్ డౌన్ ఉంది, కన్సల్టేషన్ తీసుకుంటుంది. ప్లస్ 92 క్రూడ్ అంటే మనకి ఇక్కడ నుంచి టెన్షన్ ఇంకా 90 అబోవ్ చిన్నగా టెన్షన్ ప్రెషర్ పడుతుంది కాబట్టి. సో ఏమో ఇప్పుడు ఆయన కొత్త కూడా తీసుకొస్తాడు మధ్యలో కూడా, మళ్ళీ జనరిక్ మీద 100% ట్యాక్స్ అంట. మరి ఈ నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత సంవత్సరం 200% ట్యాక్స్ అంట. మరి కొత్తగా ఇప్పుడు మనం జనరిక్ పంపిస్తున్నాం వాళ్ళకి, మన దగ్గర తక్కువ తీసుకొని వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు. ప్లస్ దాని మీద మళ్ళీ ఇప్పుడు అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు చూడండి. సో అంటే ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదా అంటే తప్పదు మనం అనుకునేది. ఏదైనా వాళ్ళు ఏదైనా చూస్తే మరి చూడాలి తొందరలో నవంబర్ దాకా ఏంటనేది. మొత్తానికి అయితే గ్యాప్ డౌన్ అవుతుంది. థర్డ్ డే కాబట్టి కొంచెం ఇవాళ కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు, క్లోజింగ్ కొంచెం యూటర్న్ తీసుకోవచ్చు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎక్కువ స్టాక్స్ కూడా వాల్యూ అయినాయండి బాగా. మనకి ఎక్కువ వాల్యూ అంటే వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. ప్లస్ పుట్ కాల్ రేషియో ఏంటంటే పుట్స్ ఎక్కువ అవుతున్నాయి. 1.28 ఉంది. జనరల్ గా ఏంటంటే 0.7% కనుక తక్కువ ఉంటే కాల్స్ పెరుగుతాయి. సో 1.7 ఏంటంటే పుట్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి రైటింగ్. సో డెఫినెట్ గా తీసుకోవచ్చు అనేది ఒక మినుకు మని ఒక చిన్న ఆశ. ఇవాళ బ్లూలో క్లోజ్ అవుతుంది. లెట్ us hope క్లోజ్ ఇట్ విల్ క్లోజ్ ఇన్ గ్రీన్. రైట్ సార్, ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ బ్రీఫ్ సార్. సో సార్ ముందర మనం ఏంటంటే మరి లైవ్ చాట్ బాక్స్ తీసుకుందాం సార్. సార్ చిన్న గారు అడుగుతున్నారు, సార్ నమస్తే, హెక్సాగన్ న్యూట్రిషన్ లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చా, ఫండమెంటల్గా ఎలా ఉంటుంది చెప్పండి. అలాగేంటంటే విద్యా వైన్స్ ఈ స్టాక్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? విద్యా వైర్స్ సార్, విద్యా వైర్స్ 91 సార్. ఇది 1.7% మైనస్ లో ఉంది. కాపర్ అల్యూమినియం వైర్స్ చేస్తారు వీళ్ళు. సో అంటే ప్రస్తుతానికి కొంచెం పెరిగింది. 110 అనుకోండి, 110 దాకా వచ్చి డౌన్ ట్రెండ్ లో ఉంది.
తెలిసింది కదా కాపర్ ఇప్పుడు మనకి మెటల్స్ ఎట్లా ఉన్నాయో. సో అందుకని కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మళ్ళీ అవి పెరుగుతున్నప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 87 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అంటే కింద నుంచి కూడా బాగా పెరిగింది సార్. ఇది మీకు 52 నుంచి పెరిగింది, డబుల్ అయింది, 110 అయింది. సో కొంచెం ప్రాఫిట్ మీన్ యావరేజ్ తీసుకున్నా మీకు 70-80 దాకా రావాలి కదా. ఆ 80 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంతవరకు వచ్చి అక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, అది తీసుకొని పెరగాలి. సో డెఫినెట్ గా అంత ఉన్నప్పుడు కొంచెం భయం ఉంటుంది, ప్లస్ మెటల్స్ తగ్గుతున్నాయి. సో ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటారు కదా. సో దట్స్ మెయిన్ కాజ్. హెక్సావన్ న్యూట్రిషన్ అన్నారు 69 2.75% మైనస్ ఉంది సార్. ఇది మీరు అంటే న్యూట్రిషన్ కంపెనీ ఇది. సో డెఫినెట్ గా ఇది రీసెంట్ కంపెనీ కొంచెం కాబట్టి కొంత డేటా ఉండదు. సో మనకి జనరల్ గా ఏంటంటే కొంచెం 5 years మినిమం అన్నా ఉండాలి. సో ఇప్పుడు చూస్తే మీకు డౌన్ ట్రెండ్ లో ఉంది, 75 దాకా వచ్చి డౌన్ ట్రెండ్ లో ఉంది. కొత్త కంపెనీ కాబట్టి కొంచెం చూడాలి. మన క్వార్టర్ ఒక సంవత్సరం అన్నా చూస్తే అది ఎట్లా ఉందనేది. న్యూట్రిషన్ అవసరమే, ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ తెలిసిందే కదా న్యూట్రిషన్ అవసరమే. కానీ వాళ్ళు ఎలా ప్రొజెక్షన్ ఇస్తున్నారు, నిజంగా ఇది చేస్తున్నారా అనేది దాన్ని బట్టి చూడాలి. రైట్ సార్. సో సార్ మళ్ళీ అడపా శ్రీనివాసరావు గారండి, ఎక్లాక్స్ అండ్ ప్రిక్వైర్ ఎంట్రీ ప్రైస్ చెప్తారని అడుగుతున్నారు. ఎక్లాక్స్ సర్వీసెస్ రెండోది ఏంటంటే PRECWIRE. PREC. P for Pune, R for Rangoon, E for Elephant, C for Cochin. Wire, WIRE. ప్రిసిషన్ వైర్స్ లిమిటెడ్. ఓకే, 359 ఉంది సార్ ఇది. అంతే కదా సార్ మూర్తి గారు, అంతే కదా? అంటే ఆయన ఎంట్రీ ప్రైస్ అడిగారు సార్. సారు ఎంట్రీ ప్రైస్ ఓకే చూద్దాం. అంటే స్క్రిప్ట్ అదే అడుగుతున్నాను. అదే 359 అండి, 1.56% మైనస్ లో ఉంది. ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. 450 దాకా వచ్చి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. మీకు 345 కట్ అయితే ఇంకా కొంచెం కిందకి రావచ్చు. ఎక్కడ 300 దగ్గర సపోర్ట్ తీసుకుంది లాస్ట్ టైం, అక్కడ నుంచి పెరిగింది. సో అక్కడ దాకా రావచ్చు. అంటే ఒకసారి అక్కడ దాకా రాకపోయినా మాక్సిమం 70%, 80% అట్లా వస్తుంది కదా. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో కాబట్టి కొంచెం చూడండి, ఆ డౌన్ ట్రెండ్ లో ఉంది. మన ఒక్కోసారి ఏంటంటే బుకింగ్ ఎక్కువ ఉంటే కొంత కిందకి వచ్చేస్తుంది కదా. సో మెయిన్ అది అంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో అది కొంచెం ఆగండి. సో నెక్స్ట్ ఈ క్లర్క్స్ అన్నారు కదా, ఈ క్లర్క్స్ వచ్చేసి 1924 సార్. ఇది 2.48% ప్లస్ లో ఉంది. ఇది ఆటోమేషన్ సర్వీసెస్ కూడా ఉంది దీంట్లో. బ్రేక్అవుట్ అయింది సార్. ఇది 1400 దగ్గర బ్రేక్అవుట్ అయింది. మీకు 2100 దాకా రావచ్చు. మీకు అంతకు ముందు సపోర్ట్ తీసుకుంటే, రెసిస్టెన్స్ తీసుకుంటే 2473 2473 అంటే 3rd February అంతవరకు వెళ్లే ఛాన్స్ ఉందా అంటే ఇది మనం అనుకున్న లెవెల్ క్రాస్ అయితే అంతవరకు వెళ్ళొచ్చు. 24-25 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి ఆ రేంజ్ లో. సో అంతవరకు వెళ్లే ఛాన్స్ ఉందా అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే అంతవరకు వెళ్ళొచ్చు. ట్రెండింగ్ లోపల ఉంది. ఎందుకంటే లాస్ట్ రిజల్ట్ చూసినా బాగానే ఉంది. అంటే అంత విపరీతంగా ఏం లేదు కదా. 795 crores 824 crores పెరుగుతోంది, కన్సిస్టెంట్ గా పెరుగుతోంది. దట్స్ మెయిన్. ఏ కంపెనీ అన్నా ఈ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, రైట్ సార్. సార్ శ్రీ వెంకటేశ్వర కమ్యూనికేషన్ అండి, HDFC బ్యాంక్ 790 బై ఆర్ హోల్డ్, అలాగే కిరి ఇండస్ట్రీస్ 450 బై ఆర్ హోల్డ్. కిరి ఇండస్ట్రీస్ వచ్చేసి మీకు 408 ఉందండి, న్యూట్రల్ ఉంది. ఇది మీకు ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేయండి. దిస్ ద రైట్ టైం. ఇప్పుడు కొనాల్సిన టైం, అమ్మాల్సిన టైం కాదు. ఇప్పుడు హోల్డ్ చేయండి సార్, పెరుగుద్ది. అది మీకు హై చూస్తే 650 ఉంది, అందుకని 510 దగ్గర దాకా ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్ 510 దాకా ఉంది. అది క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. కొంచెం హోల్డ్ చేయండి రైట్ టైంలో. ఎందుకంటే మనం వెయిట్ చేసి కన్సల్టేషన్ లో వెయిట్ చేస్తాం. టైట్ కన్సల్టేషన్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. సో మూవ్మెంట్ రావాలి. సో రిజల్ట్స్ కనుక సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ రిజల్ట్స్ ఇదనుకోండి మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ రిజల్ట్స్ చూసినా పర్వాలేదు, 174 crores 250 crores పెరిగింది మార్చి కూడా. సో డెఫినెట్ గా హోల్డ్ చేయండి. HDFC బ్యాంక్ అన్నారు, HDFC బ్యాంకు 5% మళ్ళీ నిన్న డౌన్, 2 days డౌన్ 5 ప్లస్ నిన్న 1% అనుకుంటా, 2% నిన్న. సో కన్సిస్టెంట్ గా డౌన్ అవుతూనే ఉంది. సో మెయిన్ అంటే రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టేషన్ రాకపోతే ఇది కాదు. కానీ అంత ముందు ఒక డైరెక్టర్ చేసిన కామెంట్ అది ఇంకా పవర్ఫుల్ గా ఉందండి. దాని గురించి ఇంకా బ్యాంక్ నుంచి క్లియరెన్స్ రాలేదు, అంటే క్లారిటీగా రిపోర్ట్ రాలేదు. సో అందుకని కొంచెం డౌట్ ఉంది అందరికి. దీపక్ పరేఖ్ గారు వెళ్ళిన తర్వాత అంత స్ట్రాంగ్ మన పోర్ట్ఫోలియో పర్సంటేజ్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, కానీ
పెరిగినప్పుడు అన్ని పెరుగుతున్నప్పుడు ఇది తగ్గుతుంది. బ్యాంక్ నిఫ్టీ పెరిగినా ఇది డౌన్ లో ఉంటుంది. సో అది మెయిన్. అది కనుక క్లారిటీ వస్తే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమం 1000 ఉండాలి ఇది, అప్పుడు కానీ కొంచెం మూమెంట్ రాదు. సో టైం తీసుకునేటట్టు ఉందండి. రైట్ సార్. సార్ కాలర్స్ అండి, ప్రసాద్ గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర లాంగ్ టర్మ్ కోసం జియో ఫైనాన్స్ 265 లో ఉన్నాయండి. నెక్స్ట్ సంవర్ధన, మదర్సన్ సూమి 86 లో ఉన్నాయి సార్. లాంగ్ టర్మ్ కోసం ఉంచాలనుకుంటున్నాను. సంవర్ధన మూడోది ఏంటండి? రెండోదండి సంవర్ధన, మదర్సన్ సూమి. మదర్సన్ సూమి ఓకే. ఎంతలో సంవర్ధన మదర్సన్ సూమి 145 ఉందండి. ఎంతలో కొన్నారు సార్? 86 అండి. 86 145 ఉంది సార్. ఇది మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు. 1.38% ప్లస్ లో ఉంది. అంటే డౌన్ నుంచి 120 ఒక్క నిమిషం 120 దగ్గర 5th బ్రేక్అవుట్ అయింది. సో మీకు ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది సార్. ఇది అంతకుముందు కొంచెం ఇబ్బంది పడింది కానీ కొంచెం ట్రెండింగ్ లో ఉంది, పెరగచ్చు. 151 క్రాస్ అయితే 163 దాకా ఉంది. సో సెకండ్ రెసిస్టెన్స్ హోల్డ్ చేయండి, కొంచెం అప్పుడే అమ్మద్దు. ఎందుకంటే నేను అదే అంటున్నా, కన్సాలిడేషన్ తీసుకొని తర్వాత పెరిగేటప్పుడు మనం తొందరపడి అమ్మద్దు. మనకి తెలుస్తుంది, మనసుకు తెలుస్తుంది, అమ్మ ఇదేదో తేడా ఉంది, పెరిగింది మళ్ళీ తిరుగుతుంది అంటే. ఓన్లీ ఒక్క రెడ్ క్యాండిల్ పడంగానే కాదు, మధ్యలో ట్రాప్ చేస్తారు ఎఫ్ఐస్ వాళ్ళు. ఒక ఇది డౌన్ ఇచ్చి మళ్ళీ కొనుక్కుంటారు. సో మనం ఇది చేస్తాం అట్లా, ఆ ట్రాప్ లో ఉంటుంది ఒక్కోసారి. సో ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చండి. సో జియో ఫైనాన్షియల్ లాంగ్ టర్మ్ లో మీకు డెఫినెట్ గా 4 డిజిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హ్యాపీగా. ఆర్పీ ఎక్కువ దీనికి, ఇంటర్నేషనల్ కూడా ఉంది ఆర్పీ ఎక్కువ. సో ఎయిర్టెల్ కంటే ఎక్కువ కదా. సో డెఫినెట్ గా హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ శర్మ గారు అండి, హైదరాబాద్ నుండి. సార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్, ఎరీస్ లైఫ్ సైన్సెస్ ఏ రేట్ లో అమ్ముకుంటుంది? యాక్షన్ రెండోది ఏంటండి? శర్మ గారు రెండోది ఏంటండి? లైఫ్ సైన్సెస్. ఎరీస్ లైఫ్ సైన్సెస్. ఓకే, ఎరీస్ లైఫ్ సైన్సెస్ 1470 ఉంది సార్. ఎరీస్ లైఫ్ సైన్సెస్ 0.46% ప్లస్ లో ఉంది సార్. ఇది మూవ్మెంట్ రావట్లేదు, కన్సాలిడేషన్ తీసుకుంటోంది. సో మీకు 1510 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. మీకు రిజల్ట్స్ ఫండమెంటల్ గా చూసినా మార్చ్ క్వార్టర్ కొంచెం తగ్గిందండి, మార్జిన్స్ కూడా కొంచెం తగ్గినాయి. అదే మెయిన్. అంటే నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్స్ చూడాలి. ఆ రిజల్ట్స్ చూస్తే 1-2 క్వార్టర్స్ చూడాలి. చూసిన తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్కొక్క కంపెనీ కన్సాలిడేషన్ దాదాపుగా 3 years 2 years అట్లా తీసుకుంటాయి, కొన్ని మంత్స్ తీసుకుంటాయి. సో ఆ కెటలిస్ట్ ఏదైనా వచ్చి పవర్ వచ్చినప్పుడు పెరుగుతాయి. సో ఆ పవర్ కోసం ఏదైనా న్యూస్ కోసం, న్యూస్ డివెన్ కాబట్టి ఆ కంపెనీలో డెవలప్మెంట్ ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది బూస్ట్ రావడానికి. అట్లా వచ్చినప్పుడు నెక్స్ట్ 2 quarters చూస్తే మనకి ఐడియా ఉంటుంది సార్. ఎరీస్ లైఫ్ సైన్స్ గుడ్ కంపెనీ, నో డౌట్ ఇట్ ఆల్. యాక్షన్ కన్స్ట్రక్షన్ అన్నారు 1036 ఉంది సార్. ఇది 1.43% ప్లస్ లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేయండి సార్. 1100 1150 దాకా రావచ్చు. 1150 to 1200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బ్రాడర్ రేంజ్ రెసిస్టెన్స్ ఉంది 1200 దాకా. హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, శంకర్ గారు అండి. సార్ గ్రావిటా ఇండియా అండ్ బజాజ్ ఫైనాన్స్ 7% ప్రాఫిట్లో ఉన్నాను, సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? బజాజ్ ఫైనాన్స్ కదా. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 1069 ఉంది, 0.49% ప్లస్ లో ఉంది. బ్రేక్అవుట్ అయింది, 1100 దాకా రావచ్చు. హోల్డ్ చేయండి అండి డెఫినెట్ గా. ట్రెండింగ్ లో ఉన్నప్పుడు తొందరపడద్దు. అప్ ట్రెండ్ లో ఉంది, మూవ్మెంట్ లో ఉంది అన్నప్పుడు తొందరపడద్దు, కొంచెం వెయిట్ చేయొచ్చు. మనకు అనిపించేదాకా ఏదో తేడా ఉంది అనిపించేదాకా, అంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, రీట్రేస్మెంట్ అవుతుంది అనేది అనిపించేదాకా కొంచెం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు. గ్రావిటా అన్నారు, గ్రావిటా 1804 ఉంది, 0.28% మైనస్ లో ఉందండి. లీడ్ ప్రొడ్యూసర్, హైయెస్ట్ ఇదే, లార్జెస్ట్ ఇదే బిజినెస్ అక్రాస్ అనమాట. అక్రాస్ ఒక్క నిమిషం, అక్రాస్ అంటే వర్టికల్స్ లో ఇది మంచి కంపెనీ ఇది గ్రావిటా కూడా. సో డెఫినెట్ గా ఇది కూడా మీకు 1600 దగ్గర బ్రేక్అవుట్ అయిందండి. 1854 దాకా వచ్చింది 10th July మొన్నే. సో అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుక్ లో ఉంది. 1795 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది తీసుకొని మళ్ళీ పైకి రావాలి. ఇక్కడ 2100 దాకా ఉంది. అంటే ఇది దాదాపుగా హై అండి. సో ఎప్పుడైతే హైకి వచ్చిందో కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది. సో అక్కడ కన్సల్టేషన్, స్లైట్ కన్సల్టేషన్ తీసుకొని
పెరిగేటట్టు అనిపిస్తుంది అంటే గ్రాఫ్ చూస్తే. సో డెఫినెట్ గా మళ్ళీ ముందుకు వచ్చేది 2100 దాకా రావచ్చండి. రైట్ సార్. వెల్లంకి వెంకటేశ్వరరావు గారండి. సార్ రాశారు, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ హోల్డింగ్ 300 షేర్స్ అని షేర్ పేరు రాయలేదు, యావరేజ్ ప్రైస్ 450 అన్నారు. కానీ సార్ మీరు షేర్ ప్రైస్ రాయకపోవడం వల్ల మేము చెప్పలేకపోతున్నాం. దయచేసి ఏమనుకోవద్దు. ఎస్ సార్, మళ్ళీ మీరు ట్వీట్ చేయండి సార్, ట్రై చేస్తాము టైంని బట్టి, లేదంటే రేపు కూడా చూడొచ్చు సార్. సార్ శేఖర్ గారండి, గుడ్ మార్నింగ్ సార్. SJVN ప్రైస్లో ప్రజెంట్ ప్రైస్ చెప్పండి, చేయొచ్చా, ఏం చేయాలి? RUB ఫిలా షేర్, రుబ్ఫిలానా అండి? FILA ఉందండి. రఫీలా ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ వచ్చేసి ఇది హీట్ రెసిస్టెన్స్ లాటెక్స్ రబ్బర్ అండ్ పేపర్ చేస్తారు దీంట్లో. ఇది చిన్న కంపెనీ, 73 రూపీస్ అండి, దాదాపు 0.9% ప్లస్ లో ఉంది. జస్ట్ బ్రేక్అవుట్ ఇప్పుడే 80 దాకా వచ్చి డౌన్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 70 దాకా వచ్చింది. సో బ్రేక్అవుట్ అయింది, 73 లో బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ మీకు 81 క్రాస్ అయితే 90 దాకా ఉంది. సో చిన్నగా పెరుగుతుందండి. మంచి కంపెనీ, ఇట్స్ గ్రోయింగ్ కంపెనీ, చిన్నగా పెరుగుతుంది. సో అక్కడ దాకా లాంగ్ టర్మ్ అయితే 91 వరకు పెట్టుకోవచ్చు. సో SJVN అన్నారు, SJVN ఇంకా టైం పడుతుంది కొంచెం. సో డెఫినెట్ గా మెయిన్ ఏంటంటే కొంచెం బాగా కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ అంటే బాగా ఏం పడట్లేదు, కన్సల్టేషన్ తీసుకుంటుంది కానీ పెద్ద పెరగట్లేదు, పెద్ద ఇది అవ్వట్లేదు. సో మేబీ నెక్స్ట్ 2 years దాకా మూవ్మెంట్ ఉండకపోవచ్చు, తర్వాత కానీ మూవ్మెంట్ రావచ్చు. SJVN కొట్టుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవటం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. సార్ లోకేష్ గారండి, రెడ్డి ల్యాబ్స్ 1254లో ఉన్నాయట, షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటని అడుగుతున్నారు. రెడ్డి ల్యాబ్ 1206 ఉంది, 1.4% మైనస్ లో ఉంది. దాదాపుగా మీకు డబుల్ టాప్ వచ్చేసి 1374 2 times 3rd July అంతకు ముందు కూడా. సో 2 times వచ్చి అక్కడి నుంచి ప్రాఫిట్ బుక్ ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉందండి, ఇంకా రావచ్చు. అంటే లో ఎక్కడ లీస్ట్ ఆఫ్ ది రీసెంట్ తీసుకుంటే 1217 అంటే మీకు దాదాపుగా 1217 కూడా కట్ అయింది, 1206 ఉంది ఇప్పుడు. సో అంతగా అదే హైయెస్ట్ అనుకోవచ్చు, అంటే లోవర్ లో. సో మీకు ఇంకా మీకు 1170 దాకా ఉందండి ట్రెండ్. అది స్టీప్ ఫాల్, అంటే మరి అంటే నేల చూపు అంటారు కదా, స్టీప్ ఫాల్ ఉంది. సో ఇంకా డౌన్ ట్రెండే ఉంది. 1170 చూడండి, 1170 కట్ అయితే ఇంకా కిందకి రావచ్చు. అది హై అనమాట, రీసెంట్ లో ఇది అనమాట. సో డెఫినెట్ గా ఇంకా పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి లెట్ ఇట్ ఫాల్. ఎస్ సార్. సార్ శ్రావణి గారండి, సాక్సాఫ్ట్ 170లో ఉన్నాయి, మార్క్స్ అండ్ ఫార్మా 271లో ఉన్నాయి, ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి? ఒక్క నిమిషం. మార్కన్స్ ఫార్మా, ఓకే. మార్కన్స్ ఫార్మా వచ్చేసి 260 ఉందండి, 2.4% మైనస్ లో ఉంది. ఇది కొంచెం బాగా పెరిగింది, మన 160 నుంచి బ్రేక్అవుట్ అయ్యి అక్కడి నుంచి 280 దాకా వచ్చింది. సో ఇంకా తగ్గుద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. అప్పుడే వద్దు, మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఆల్రెడీ ఉన్నాయి, ఉంచుకో. యావరేజ్ అన్నారంటే ఆల్రెడీ ఉన్నాయి, మీకు ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకొని కింద తీసుకోండి ఒక ఎత్తు, లేదా 50% అమ్మేయండి, కింద మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద కొనవచ్చు. యావరేజ్ చేసుకోవడానికి 15 to 20% అబౌవ్ ఉండాలి. మీన్ యావరేజ్, మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు మీన్ యావరేజ్ ఒక పద్ధతి, లేదా లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు యావరేజ్ చేయొచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సాక్సాఫ్ట్ 172, సాక్సాఫ్ట్ వచ్చేసి 173 ఉంది సార్. ఇది 2.5% మైనస్ లో ఉంది. ఇది 200 దాకా వచ్చింది, 140 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి 200 దాకా వచ్చింది. సో ఈ మధ్య కొంచెం బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ అన్ని ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ఇది ఏదైతే డౌన్ లెవెల్స్ ఉన్నాయా, లోవర్ లెవెల్స్ లో ఉన్నాయా, ఆ స్టాక్స్ అన్ని వాల్యూ బయింగ్ అవుతున్నాయి, మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ. సో ఇప్పుడు ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం తగ్గచ్చండి ఇది. రైట్ సార్. సార్ కాలర్స్ అండి, ఆర్కే గారు విజయనగరం, రామకృష్ణ గారు. టెక్నాలజీ సార్, కేపిన్ టెక్నాలజీ సార్, అలాగే సేల్ ఆఫ్ హోమ్ 1000 లో హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఈ రెండు అదే హోల్డ్ చేయాలా, యావరేజ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? అంటే ఇది పడట్లేదు కానీ డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది, మీకు టైం పడుతుంది. ఏంటి సార్? కేపిన్ టెక్నాలజీ 1100లో హోల్డ్ చేస్తున్నారు. 1100, అదే అండి. మీరు గ్రాఫ్ చూడండి, మీరు ఒకవేళ మీరు టెక్నికల్ చూస్తున్నట్టయితే 1280 to 22nd July అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా పడట్లేదు.
సో మళ్ళీ ఎప్పుడైతే మీకు 943 కనుక క్రాస్ అవుతుందో అప్పుడు రావచ్చు. అంటే వస్తుంది కానీ టైం పడుతుంది. మీకు లాంగ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోండి. ఎస్ సార్. సార్ నాగేశ్వరరావు గారండి, ఖమ్మం. సార్ నాగేశ్వర గారు సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఇది ఒలెక్ట్రా గ్రీన్ 1517 రూపాయలు హోల్డ్ చేస్తున్నాం సార్, 200. ఓకే. ఎన్టీపీసీ గ్రీన్ ఏమో 100 రూపీస్ లో 200 షేర్స్ ఉన్నాయి. విక్రమ్ సోలార్ ఏమో 198 300 ఉన్నాయి. ఇది యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎట్లా? ఓకే. విక్రమ్ సోలార్ వచ్చి 187 ఉంది సార్. ఇది 2% మైనస్ లో ఉంది. మీకు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. మీకు ఎప్పుడైతే 210 క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి సార్. ఇది అది బెస్ట్. అప్పుడు కొంచెం మూవ్మెంట్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 270 ఆ రేంజ్ వరకు రావచ్చు. ఎందుకంటే హై చూస్తే మీకు హై నుంచి 378 10th సెప్టెంబర్ అక్కడి నుంచి డౌన్ సైడ్ అవుతూనే ఉంది. సో అంటే 50 days GM అక్కడ కన్సల్టేషన్ తీసుకుంటే కానీ బాగా ఏం పడట్లా. మళ్ళీ న్యూస్ వచ్చినప్పుడు ఏదన్నా దాని ప్రకారం ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు అక్కడ పెరగచ్చు. ఆ లెవెల్లో కొనండి. ఎన్టీపీసీ గ్రీన్ అన్నారు 925 992 ఉంది సార్. ఇది 1% దాదాపు 6.6% ప్లస్ లో ఉంది. 120 118 దగ్గర నుంచి కింద డౌన్ అవుతూనే ఉంది. బాగా డౌన్ వచ్చేసింది. మళ్ళీ మీకు 96 97 క్రాస్ అయితేనే మళ్ళీ మూవ్మెంట్ రావచ్చు. అది లెవెల్ క్రాస్ అయితేనప్పుడు అప్పుడు కొనండి సార్. ఒకటి. ఒలెక్ట్రా గ్రీన్ ఇస్ నో డౌట్ ఫ్యూచర్ గ్రీన్. మొత్తాన్ని మీరు మంచి కాన్సెప్ట్ మంచి సెలెక్ట్ చేసుకున్నారు మొత్తం. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అన్నట్టు. ఒలెక్ట్రా గ్రీన్ కూడా లాంగ్ టర్మ్ లో మంచి టార్గెట్ ఉంది దానికి. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవరైతే రీసెర్చ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి 2000 దాకా ఇస్తున్నారు దీన్ని ఒలెక్ట్రా గ్రీన్. సో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఛాన్స్. ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. మీకు ఏదైనా 1290 కట్ అయితే 1300 to 1290 అది కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. సో అది చూడండి. అది లేదు సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుంది. ఎస్ సార్. సార్ అదే సూచన. సో నాగేశ్వరరావు గారండి, HCL డయా క్యాప్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? చాట్ బాక్స్. HCL HSCL సార్. అది HSCL. HCS స్పెషాలిటీ కెమికల్స్ ఒకటే వస్తుందండి. హేమాద్రి ఒకటే ఉంది. ఇది 801 ఉంది సార్. ఇది దాదాపుగా ఇది 4% పెరిగింది స్పెషాలిటీ కెమికల్స్. కంటిన్యూ ట్రెండ్ లో ఉంది. మీకు 650 నుంచి పెరుగుతూనే ఉంది. దాదాపుగా 850 దాకా రావచ్చు. ఇదే స్క్రిప్ట్ అయితే ఉంచుకోండి సార్ డెఫినెట్ గా. లేదా ఇంకోటి ఏదన్నా అయితే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే డిస్ప్లే దీంట్లో HSCL ఒకటే ఉంది. సో మీకు నా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎవరైనా సరే కొన్ని స్క్రిప్ట్స్ ఏదన్నా ఉంటే డీప్ అనాలిసిస్ కావాలన్నా, ఎందుకంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడు కాల్స్ మనం చెప్తున్నప్పుడు ఎక్కువ దాని అప్పటికే నేను ఎక్కువ కొంచెం చెప్తాను. మామూలుగా డీప్ డైవ్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. 9177575733 9177575733. ఎస్ సార్. లాస్ట్ అండి సార్, శశికళ గారు అడిగారు VMM 116లో ఉన్నాయి, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? VMM ఎస్ సార్. VMM విశాల్ మెగామార్ట్. ఓకే. 114 ఉంది సార్. ఇది 2% ప్లస్ లో ఉంది. మీకు లాస్ట్ లో ఉంటే జనరల్ గా మేము లాస్ట్ లో ఉన్న తీమని చెప్పాం. ప్రాఫిట్ లో ఉంటే ఏదైనా మంచి ప్రాఫిట్ ఉంటే తీమని చెప్తాం, కానీ లాస్ట్ లో ఉన్నది కొంచెం అంత తీమనిలేం కదా. సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. అంటే పెద్ద డౌన్ సైడ్ ఏం లేదు, కానీ మీకు 121 122 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. బట్ అది క్రాస్ అవడానికి కొంచెం టైం పడుతుంది. రైట్ సార్. సార్ శంకర్ గారండి, MTR టెక్నాలజీ 8100లో ఉన్నాయి, ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఎంటర్ మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఎప్పుడైనా చెప్పేటప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే మీ వ్యూ కూడా చెప్పండి. నేను షార్ట్ టర్మ్ పెట్టుకుంటున్నాను, లేదా మిడ్ టర్మ్ పెట్టుకుంటున్నాను, నేను లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఆ లాంగ్ టర్మ్ అన్నప్పుడు మారిపోతాయి, పర్సెప్షన్స్ మారిపోతాయి. సో 5574 ఉందండి, 3% మైనస్. ప్రెసెంట్ అయితే డౌన్ లోనే ఉంది. తెలిసిందే కదా ఐటీ ఎట్ ఉందో. సో టెక్నాలజీది. సో డెఫినెట్ గా డౌన్ లోనే ఉంది. 5000 దాకా అని మొన్న కూడా అనుకున్నాం. దాదాపుగా దగ్గరికి వస్తుంది. 5000 టచ్ అవ్వచ్చా అంటే రావచ్చు. ఇంకా 500 తగ్గే ఛాన్స్ కూడా కనపడుతుంది చిన్నగా. బాగా స్టీప్ ఫాల్ ఉంది. సో అప్పుడు ఎవరన్నా ఉంటే వెయిట్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇట్స్ గుడ్ కంపెనీ, నో డౌట్ ఎట్ ఆల్, హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఈ రీట్రేస్మెంట్ మనం క్యాచ్ చేసుకోవాలంటే లెట్ ఇట్ ఫాల్. పడిన తర్వాత మళ్ళీ తిరుగుతుంది ఎక్కడో వచ్చాడు సపోర్ట్ తీసుకొని, సొల్యూషన్ వచ్చిందాక ఏ మీద వీటి అన్నింటి మీద. సో డెఫినెట్ గా అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ తిరుగుతుంది. ఆ టైంలో మనం కొనుక్కుంటే బెస్ట్. రైట్ సార్. సో అదండి సూచన. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివెన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్.
సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.